నమస్తే, వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. హర్యానాలో పోలింగ్ ప్రారంభం. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్. ధాన్యం సేకరణపై ఏపీ సీఎం కీలక నిర్ణయం. రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానం రద్దు. కందుకూరులో బీఆర్ఎస్ భారీ ధర్నా. రైతుల హామీలు నెరవేర్చాలని డిమాండ్. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు. నేడు శ్రీవారికి హంసవాహన సేవ. హర్యానాలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 101 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 20,632 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నారు. ప్రజాస్వామ్యం యొక్క ఈ పవిత్ర పండుగలో అందరూ భాగమై ఓటింగ్లో కొత్త రికార్డును నెలకొల్పాలని మోదీ అన్నారు. తొలిసారిగా ఓటు వేయబోతున్న రాష్ట్ర యువతకు తన ప్రత్యేక శుభాకాంక్షలని ఎక్స్ వేదికగా పీఎం పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఓటు వేసే ముందు విలేకరులతో మాట్లాడారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. తాము రాష్ట్రంలో 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఖట్టర్ అన్నారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ హర్యానా ఎన్నికలకు ఓటు వేసేందుకు చర్కీ దాద్రిలోని పోలింగ్ స్టేషన్కి చేరుకున్నారు. ఇది హర్యానాకు చాలా పెద్ద పండుగని ఆమె అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలను బయటకు వచ్చి ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 10 సంవత్సరాల క్రితం భూపీందర్ హూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో క్రీడల స్థాయి బాగానే ఉందని చెప్పారు. ఈరోజు సాయంత్రం హర్యానా, జమ్మూ, ఈరోజు సాయంత్రం హర్యానా, జమ్మూ కాశ్మీర్లకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రెండింటి ఫలితాలు అక్టోబర్ 8న ప్రకటించనున్నారు.
రైతులు తమకు ఇష్టమైన మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు కల్పించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకోసం రవాణా వాహనాలు, గోనె సంచులు సమకూర్చాలని, లేబర్ ఛార్జీలను చెల్లించాలని అధికారులకు సూచించారు. బయోమెట్రిక్ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని, రవాణా వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయాలన్నారు. నేడు రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నారు. అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ ధర్నాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు నాయకులు పాల్గొంటారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ధర్నా ఏర్పాట్లను పార్టీ నేతలతో చర్చించారు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమవుతుందని మండిపడ్డారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తిగా అమలయ్యే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కందుకూరులో బీఆర్ఎస్ ధర్నా నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. రైతులు పండించిన దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని నిన్న జరిగిన సమావేశంలో కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయల బోనస్ అని ప్రకటించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. మూసీ ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసాకి దొడ్డు వడ్ల బోనస్కు పైసలు లేవా అని ప్రశ్నించారు. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోం. వానాకాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా ఊసే లేదు అని కేటీఆర్ మండిపడ్డారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం నాడు ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నేడు చిన్న శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి వాహన సేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాల సమయంలో పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ పర్యటించారు. దేవి చౌక్లోని అమ్మవారిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రులతో ఆశీర్వచనం అందజేశారు. కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని మంత్రికి అందించారు. దేవి చౌక్ మాత్రమే గుర్తొస్తుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. కానీ ఇక్కడ జరిగినంత అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుగుతుంది అనేది కేవలం ఈ నిర్వాహకులకు మాత్రమే చేసేటువంటి ప్రత్యేకమైన అంశం. దాంతో పాటు ముఖ్యంగా చెప్పుకోవడానికి ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పడానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి. నేను జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత రిజర్వ్ వచ్చే రోజున ఉదయం వచ్చి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క స్వామి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాను. ఎమ్మెల్యే అవసరం ఉంటే నన్ను మంత్రిని కూడా చేసినటువంటి అమ్మవారు మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి సదవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అమ్మవారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటు మరొక ముఖ్యమైన అంశం ఉంది. నేను నా మొట్టమొదటి రాజకీయ ప్రసంగం దేవి చౌక్లోనే ప్రారంభించాలనేటువంటి మాత్రమే. ఆ తర్వాత కాలంలో దుర్గేశ్వర బాగా మాట్లాడతారనేటువంటి మాట నేను తెలుసుకోగలిగానంటే నా మొట్టమొదటి ప్రసంగం అమ్మవారి దగ్గర చేయడం వల్ల మాత్రమే లభించిందనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అటువంటి అమ్మవారి యొక్క ఉత్సవాన్ని 91వ సంవత్సరం అంటే సామాన్యమైన విషయం కాదు. సాధారణంగా ఎవరైనా ఉత్సవాలు చేస్తే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేయగలుగుతారు. కానీ ఇలాగా 90 సంవత్సరాలు పైబడి చేస్తున్నారు. మరో 9 సంవత్సరాల్లో శతవసంతాలు గుర్తున్నాయి. శతవసంతాలు మాత్రమే కాదు, శత సహస్ర వసంతాల వాళ్ళు ఈ కార్యక్రమంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరినీ కూడా ఆ అమ్మవారు సనాతన కరుణ కటాక్ష వీక్షణాలతో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కార్యకర్తలే పార్టీకి బలమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. నియోజకవర్గంలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్వహించారు. కూటమి భారీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఏపీ రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. నిర్ణయాలు తీసుకుని పనిచేసే స్థాయిలో వచ్చారు. అంతకుముందు ఎన్టీ రామారావు వచ్చారు, పార్టీలో తిరిగినా 85లో నిర్ణయాలు తీసుకొచ్చారు. మండల పార్టీ విషయానికి వచ్చారు. అధికారులు కూడా నేను శాసించారు. 86 వందలు అయితే ఎంఆర్ఓ డిఎస్పీలు ఆర్ఓలు కూడా వాళ్ళ చీఫ్లో పార్టీలో తిరిగేవాళ్ళు. అక్కడి నుంచి ఆర్డర్స్ ఇస్తూ అంచేతలకు 40 ఏళ్ళు అనుభవిస్తేస్తారు. 2025 వస్తే 40 సంవత్సరాల పాటు డైరెక్ట్ పాలిటిక్స్ లో ఉన్నామని అన్ని పట్టాలు అంతే కొంత అనుభవం ఉంటుంది. అది పని అవుతాడు అమలు చేయగలుగుతుందని చేసేస్తారు. కానీ ఇంత మన ఆంధ్రప్రదేశ్గా చెప్పినట్టుగా తల మీద భుజం మీద చెయ్యేసి బుద్ధులు పెట్టుకుని భయపడిపించేసి వాళ్ళేదో చేసేసి పంపించడం నాకు చేత కాదు. అది పద్ధతి ఎప్పుడు అలవాటు పడలేదు. ఇంక ఈ జన్మకు వస్తుందని కూడా అనుకోడు. దాని గురించి మీరు ఆలోచించుకోండి. నిమరలేదని అనుకోడు, ముద్దట్లేదని అనుకోడు. పని అయిందంటే చేసేస్తారు. వాళ్ళు అడగక్కర్లేదు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినా పనిచేసి ఇంటికి కౌడుకుంటారు. నా మనసులో పడి మంచి కార్యకర్త, కష్టజీవి, జెండా పోసేరు, ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది, తీర్చాల్సిన అవసరం ఉందంటే వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు, నాకు కూడా రాక్కర్లేదు. నేనే ప్రసాద్ అతను ఫాలోఅప్ చేసి పని చేస్తూ ఉంటాను. ఇంకా పార్టీ పరంగా 100 రోజులు ప్రభుత్వ పరిపాలన మీద మనం అనేక విషయాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం. నెమ్మది కూడా ఇంటికి తిరగమన్నారు, ట్రాన్స్లెట్లు ఇచ్చారు, స్టిక్కర్లు ఇచ్చారు, బాట్లో చేయమన్నారు. మీరు కూడా చాలా చోట్ల పార్టిసిపేట్ చేశారు. ఎందుకు ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలకు కూడా మనం చెప్పగలిగాం. పెన్షన్ దగ్గర నుంచి నేటి వరకు కూడా అనేక విషయాలు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ మీద, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదాయాన్ని పెంచడం మీద ప్రభుత్వం
గొప్ప విజయాలు సాధించింది. అదేవిధంగా ఈనాడు మీకు ప్రధానంగా మెయిన్ పాయింట్ చెప్తాను. చాలా మంది చాలా విషయాలు చెప్పారు. మరి కేరళ కోరుకున్నట్టుగా ఏ కార్యక్రమాలు కోరుకున్నా కేరళని గౌరవించుకోవడానికి మన నామినేటెడ్ పనులు ఉన్నాయి, పార్టీ పనులు ఉన్నాయి, లేదా రేపు పంచాయతీలు వస్తాయి. సంవత్సరం 3 నెలల్లో పంచాయతీలు వస్తాయి, లేదా ఎంపీడీసీలు వస్తున్నాయి, నీటి సంఘాలు నవంబర్లో వస్తున్నాయి, సొసైటీలు కూడా వస్తున్నాయి. అంటే సిస్టమ్గా నిర్ణయం కావాలేదు, కానీ అది ఎన్నికల ఏది నామినేటెడ్ అనేది రేపు పొద్దున అవకాశాలు ఉన్నాయి. సొసైటీ అవకాశం ఉన్నవాడు సొసైటీ, నీటి సంఘం అవకాశం ఉన్నవాడు నీటి సంఘం, లేదా ఎక్కడ పంచాయతీకి వెళ్ళాలనుకున్నాడు పంచాయతీ, ఎంపీడీసీ గతంలో మనం నష్టపోయాం. ఆనాడున్న విధానాల దుర్మార్గ ప్రభుత్వంలో ఎన్నికలు బహిష్కరించాం. ఎఫర్ట్స్ పెట్టిందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మూఢనమ్మకాలను విడనాడాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ ప్రజలకు సూచించారు. కళాబృందం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మార్పు రావడం లేదని చెప్పారు. నివసించే ప్రాంతాలను బట్టి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఈ కాట్రియాల్ విలేజ్లో 10 గంటల టైంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక లేడీని కొట్టి కిరోసిన్ పోసి అంటుపెట్టారని. ఇమీడియట్లీగా పోలీసు వితిన్ 20 మినిట్స్లో మేము ఇక్కడ రీచ్ అయ్యాము. తర్వాత ఫస్ట్ పెట్రోల్ కారు బీసీ అందరూ వచ్చిన తర్వాత మా సీఏ గారు డిఎస్పీ గారు ఇక్కడ విజిట్ చేసినారు. ఇక్కడ ఒక లేడీ, ఆమెకి ముత్తవ 45 ఇయర్స్ ఉంటాయి. ఆమెకి మంత్రాలు వస్తున్నాయని, ఆమె మంత్రాలు చేసిందని ఇంకొక లేడీ వచ్చి వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఆమె మీద ఎలిగేషన్ చేసింది. అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది విలేజర్స్ వచ్చి ఈమెను అడిగి ఈమెను ఫస్ట్ కొట్టారు. కొట్టిన తర్వాత మళ్ళీ కింద పడిపోతే ఆమె మీద దాంట్లో ఉన్న ఒక మనిషి పెట్రోల్ పోసి తగలబెట్టినాడు. ఇది చాలా హేయమైన చర్య. ఇట్లాంటివి జరగకూడదు. ఇంకా మూఢనమ్మకాలతోటి ఎంత అభివృద్ధి చెందినా కూడా మనం ఇంకా మూఢనమ్మకాలతోటి మైండ్లో పెట్టుకొని అదే కొంతమంది మీద ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి చంపడం అనేది ఇటీవల జరిగిన ఎక్కడ జరగలే. ఇట్లాట వీళ్ళ మీద మాత్రం మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడే విలేజెస్తో కొంతమంది మాట్లాడాను, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడాను, ఇక్కడ సర్పంచ్లు వాళ్ళంతా మాట్లాడాను. ఇది ముందే తెలుసుంటే మేము ఆపేవాళ్ళం. మాకెవరు చెప్పలేదు కూడా, కనీసం విలేజర్స్ కూడా ఎవరు చెప్పలేదు. నిన్న మొన్న ఇట్లా జరుగుతుంది, ఒక ఆమె మీద ఎలిగేషన్ ఉందని కూడా తెలిస్తే మేము ఇమీడియట్గా ఇచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి, ఎందుకంటే మా కళా బృందం తిరుగుతుంది. తర్వాత మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం జనంలో. ఇంకా కొన్ని విలేజెస్లో ఇంకా ఈ ఎరకబాటుతనం ఉండటం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. దీన్ని జరగకుండా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ కావాలి. దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలా, అన్ని కమ్యూనిటీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటి మనం ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఓకే. రాత్రి ఇక్కడ ఈ కాట్రియాల్ విలేజ్లో 10 గంటల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్లో ఎస్ఐ పవన్ కుమార్ వాహన తనిఖీలను నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలకు చలాన్లు విధించారు. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం వై జంక్షన్లోని బీజేపీ పార్టీ గద్దెతో పాటు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షులు సిరికొండ బలరాం నిరసన తెలిపారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.